ఖర్చు విషయంలోనే కాదు, స్ట్రాటజీ విషయంలో కూడా డీప్ సీక్ని మెచ్చుకోవాలి. వాళ్ళదే ఓపెన్ సోర్స్ వ్యూహం. ఎంతో కష్టపడి రూపొందించి ట్రైనింగ్ ఇచ్చిన తమ AI మోడల్స్ని డీప్ సీక్ వాళ్ళు ఓపెన్ సోర్స్గా ఉచితంగా పబ్లిక్లోకి వదిలేశారు. ఇందువల్ల ఏం జరిగింది? ప్రపంచవ్యాప్తంగా డెవలపర్ల దృష్టి అటు వెళ్ళింది. ఫ్రీగా అంత గొప్ప టూల్ లభించడంతో డెవలపర్లంతా డీప్ సీక్ వాడడం మొదలుపెట్టారు. దాని గురించి చర్చించడం మొదలుపెట్టారు, మెరుగుపరచడం కూడా మొదలుపెట్టారు. ఈ విధంగా డీప్ సీక్కి ఇంటర్నేషనల్గా ఒక పెద్ద ఫ్యాన్ బేస్, కమ్యూనిటీ ఏర్పడ్డాయి. డీప్ సీక్కి పెద్ద రిసోర్సులు లేకపోవచ్చు, కానీ స్ట్రాటజీతో పెద్ద విజయం సాధించవచ్చని నిరూపించింది. అయితే డీప్ సీక్ ప్రయాణంలో కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. డేటా భద్రత విషయంలోనూ, సెన్సార్షిప్ విషయంలోనూ డీప్ సీక్ మీద విమర్శలు కురిశాయి. కొన్ని దేశాల్లో దీన్ని నిషేధించారు కూడా. అలాగే డీప్ సీక్ ఇచ్చే కొన్ని రకాల సమాచారంలో ఖచ్చితత్వం లేకపోవడం గురించి కూడా విమర్శలొచ్చాయి. ఏదేమైనా డీప్ సీక్ కథ ఓ విజయగాథ అనే చెప్పాలి. యాప్ స్టోర్లలో నెలల తరబడి టాప్ ర్యాంకుల్లో నిలకడగా నిలిచి ఉండడమే విజయానికి గొప్ప రుజువు. నిజానికి డీప్ సీక్ ఒక విజయం మాత్రమే కాదు, ఒక గొప్ప ఊరట అని కూడా చెప్పాలి. అవును, రేపు ఖరీదైన AI మోడల్స్ ఉపయోగించడానికి సామాన్యుడు పెద్ద పెద్ద టెక్ కంపెనీలకి బిగ్ సబ్స్క్రిప్షన్ కట్టకపోతే అప్పుడు క్రమంగా AI సామాన్యుడికి దూరమైపోతుందేమో. ఇలా వరి అయ్యే వాళ్ళకి డీప్ సీక్ విజయం ఒక ఓదార్పు లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పెద్ద పెద్ద కంపెనీలకే పరిమితం కాదు. ప్రతిభ, వినూత్నమైన ఆలోచనలు, తెలివైన వ్యూహాలు ఉంటే చాలా తక్కువ వనరులతో కూడా విజయం సాధించవచ్చు. చిన్న సంస్థలు, స్టార్టప్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రపంచ వేదిక మీద దిగ్గజాలతో పోటీ పడవచ్చు. ఈ విషయాన్ని నిరూపించి చూపించింది డీప్ సీక్. అందుకే AI రంగంలో డీప్ సీక్ సామాన్యుడికి గొప్ప ఇన్స్పిరేషన్.